ఆధార్ కార్డ్‌కి సంబంధించి మరో గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చును. గతంలో మనం అడ్రెస్ అనేది చేంజ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ సెంటర్‌కైతే వెళ్ళాల్సొచ్చేది. ప్రెజెంట్ మన మొబైల్‌లో జస్ట్ ఈ యొక్క యాప్ అనేది ఉంటే చాలు. మీ ఇంటి నంబర్ గాని, మీకు సంబంధించి స్ట్రీటు, విలేజి, అలాగే మండలం గాని, డిస్ట్రిక్ట్ గాని, పిన్ కోడ్ గాని, హస్బెండ్ ఆఫు, వైఫ్ ఆఫు, సన్ ఆఫు, డాక్టర్ ఆఫు అంటే మీకు సంబంధించి సమగ్ర సమాచారం మీ యొక్క ఆధార్ కార్డ్‌లో బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుందో అడ్రెస్‌కి సంబంధించి ప్రతి ఒక్క లైన్ ఏదైనా సరే చిన్న మిస్టేక్ ఉన్నా సరే మీ మొబైల్‌లో మీరు ఇంటి నుంచే మార్చుకోవచ్చండి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో, ఇంకెందుకు ఆలస్యం ఎలా అప్డేట్ చేయాలి ఏంటి అనేది ఆ స్టెప్ బై స్టెప్ అనేది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వాచ్ చేయడం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందుకోసం 2 యాప్స్ అయితే కావాలి. ఒకటొచ్చేసి ఆధార్ యాప్. ఇంకోటొచ్చేసి మనకి ఏదైతే ఫేస్ ఆర్‌డీకి సంబంధించి ఆధార్ ఆర్‌డీ యాప్ అనేది కావాలి. ఆ 2 యాప్స్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇచ్చాను. డైరెక్ట్‌గా మీరు ఈ విధంగా ప్లే స్టోర్ నుంచి ఆధార్ యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే మనకి అలో ఇవ్వడం జరుగుతుంది. సో, సింపుల్‌గా మీరు ఈ విధంగా మీ ఆధార్ యాప్‌కి సంబంధించి అలో ఇచ్చేయండి. అలో ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి డిస్కవరీ పిక్చర్స్ అనేది ఉంటుంది. సింపుల్‌గా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి ఆధార్ నంబర్ ఆర్ వర్చువల్ ఐడీ ఎంటర్ చేయండి. అలాగే గుడ్ లైటింగ్ ఫర్ ఫేస్ అథెంటికేషన్. ఏదైతే ఈ ఆధార్ యాప్‌కి సంబంధించి మనం లాగిన్ అవ్వాలంటే మన ఫేస్ అనేది అథెంటికేషన్ అయితే ఇవ్వాలి. సో, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. అన్న ఇప్పుడు ఎవరికి అడ్రెస్ అనేది మార్చాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇందులో లాగిన్ అవ్వాలి. అవునండి. ఎవరైతే మనము అడ్రెస్ అనేది అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్‌ని డైరెక్ట్‌గా మన దగ్గరికి తీసుకొనొచ్చి మొబైల్‌లో అయితే అప్డేట్ చేయొచ్చు. లేదా వాళ్ళ కాడ స్మార్ట్ మొబైల్ ఉంటే వాళ్ళ మొబైల్‌లో వాళ్ళే కూడా అప్డేట్ చేసుకోవచ్చును. సో, ఇక్కడ మనము ఐ యామ్ రెడీ విత్ మై ఆధార్ అని మీద క్లిక్ చేస్తానే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యొక్క ఆధార్ నంబర్ అయితే ఇచ్చాలి. నా ఆధార్ నంబర్ అనేది నేను ఇస్తున్నాను. ఆధార్ అప్డేట్ చేయాలనుకున్న వాళ్ళ ఆధార్ నంబర్ ఇక్కడ ఇచ్చేయండి. సో, ఆధార్ నంబర్ అనేది ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి చెక్ బాక్స్ అయితే ఉంటుంది. సింపుల్‌గా మీరు ప్రాసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రాసీడ్ మీద క్లిక్ చేస్తానే చాలామంది ఇక్కడ ఒక డౌట్ రైజ్ చేస్తున్నారు. సో, యాప్ లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్ ఉండాలని. సో, ఎటువంటి మొబైల్ నంబర్ అవసరం లేదండి. ప్రెజెంట్ మీ మొబైల్‌లో ఏ సిమ్ అయితే ఉందో ఆ సిమ్‌కు జస్ట్ ఇక్కడ అథెంటికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన మొబైల్ నంబరే కావాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్‌గా ఇక్కడ సెండ్ ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి సెట్టింగ్స్ అప్ ప్లీజ్ అలాగే వెరిఫికేషన్ మొబైల్ నంబర్ ఈ 2 ఆప్షన్స్ 55 సెకండ్స్ ఇక్కడ మనకి 1 మినిట్ లోపు ఇవి 2 గ్రీన్ టిక్ అనేది వెరిఫై అయితే అవ్వాలి. వెరిఫై అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకి సెట్టింగ్ అప్ ప్లీజ్ అంటే యాప్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడి నుంచే మనము ఆధార్ కార్డ్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. సో, ఇక్కడ చూడండి మనది వెరిఫై అయితే అయిపోవడం జరిగింది. కంటిన్యూ టు ఫేస్ అథెంటికేషన్. ఇప్పుడు ఫేస్ అనేది ఇచ్చే ముందు మనము ఇక్కడ ఇంటెల్ ఫేస్ అథెంటికేషన్ అనేది ఉంది కదా! సో, ఇక్కడ చూడండి మనకి ఒకవేళ మీరు గ్లాసెస్ అనేది పెట్టుకొని ఉంటే సింపుల్‌గా మీరు గ్లాసెస్ అనేది రిమూవ్ చేయండి. రిమూవ్ చేసేసి ఇక్కడ ఇట్లా ట్రై అగైన్ అని ఎవరికైతే ఫెయిల్యూర్ అనేది వస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ క్లీన్‌గా మీ మొఖం అయితే క్లీన్‌గా ఉండాలి. మీ ఎదురుగా ఒక లైట్ అనేది ఉండాలి. సో, ఖచ్చితంగా మళ్ళీ మీరు క్లీన్‌గా అయితే ఇచ్చేయండి. సో, ఇప్పుడు చూడండి నేను మళ్ళీ లాగిన్ అవుతున్నాను. సో, ఇక్కడ మనకి ఫేస్ అథెంటికేషన్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా మన మొబైల్‌లో మనమే ఆధార్ అప్డేట్ జేసుకోవచ్చును. సో, ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనం ఒక పిన్ సెట్ జేసుకోమని అడుగుతుంది. సింపుల్ గైస్ మీకు ఇప్పుడు మీరు మొబైల్ లాకు, గూగుల్ పే, పేటీఎంకు ఏ విధంగా మీరు కొన్ని యాప్స్‌కు లాక్ అయితే సెట్ జేసుకుంటారో, ఆ విధంగా ఒక లాక్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు నేను 1, 2, 3, 4, 5, 6 ఇట్లా ఇచ్చేసుకుంటున్నాను. సో, మీకు నచ్చిన లాక్ అయితే మీరు ఇచ్చేసుకోండి. లాక్ అనేది ఇచ్చిన తర్వాత మనకి యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ లాంగ్వేజెస్ ఇయన్నీ అడుగుతుంది. స్కిప్ మీద క్లిక్ చేస్తానే మనకి ఇక్కడ చూడండి మన యొక్క ఆధార్‌కి సంబంధించి బ్యాక్ సైడ్ ఏదైతే క్యూఆర్ కోడ్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేస్తే మన ఆధార్ డీటెయిల్స్ అన్నీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మన ఆధార్ నంబరు, మన పేరు, మన డీటెయిల్స్ సో అండ్ సో వాట్ అన్నీ ఇక్కడి నుంచి రావడం జరుగుతుంది. సో, ఇక్కడి నుంచి కూడా మనం ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఎటువంటి ఓటీపీ లేకుండా. సో, ఇక్కడికి క్లియర్ అండి. ఇప్పుడు మనం ఏం అప్డేట్ జేసుకోవాలి? మొబైల్ నంబర్ అప్డేట్ జేసుకోవచ్చు. అడ్రెస్ అప్డేట్ జేసుకోవచ్చు. సింపుల్‌గా మీరు ఇట్లా పైకన్నట్టయితే ఇక్కడ సర్వీస్ అనేది ఉంటుంది. మై ఆధార్ అప్డేట్ అని. సో, మీరేం జేస్తారంటే మై ఆధార్ అప్డేట్ మీద క్లిక్ చేయండి. మై ఆధార్ అప్డేట్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ నుంచి మొబైల్ నంబర్ అప్డేట్ జేసుకోవచ్చు. ఆధార్ అప్డేట్ జేసుకోవచ్చు. న్యూ అప్డేటు ఇకపోతే ఈమెయిల్ నేమ్. సో, ఇవన్నీ ప్రెజెంట్ ఈ 2 ఆప్షన్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. ప్రెజెంట్ మనకి మొబైల్ నంబర్ అప్డేట్ జేసుకోవచ్చును. అడ్రెస్ అప్డేట్ జేసుకోవచ్చును. గతంలో నేను ఇంకొక వీడియో కూడా తీశాను. ఏ విధంగా మన మొబైల్‌లో ఇంటి నుంచి ఆధార్ కార్డ్‌కి మొబైల్ లింక్ చేసుకోవాలనేది కింద లింక్ కూడా ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ఒకసారి చెక్ చేయండి. సో, ఇప్పుడు మనము అడ్రెస్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి సింపుల్‌గా అడ్రెస్ మీద క్లిక్ చేస్తాను. అడ్రెస్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకేమడుగుతుందంటే యూసింగ్ డాక్యుమెంట్ అనేది రావడం జరుగుతుంది.
ఖచ్చితంగా మనం ఏదో ఒక డాక్యుమెంట్ అనేదైతే అప్‌లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్ ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రూ. 75 అండి. ఖచ్చితంగా మీరు మొబైల్ నంబర్ మార్చుకోవాలన్నా రూ. 75, అడ్రెస్ మార్చుకోవాలన్నా రూ. 75 పే చేయాలి. డేస్ వచ్చేసి ఇక్కడ 30 డేస్ అనైతే ఉంటుంది. కానీ అవసరం లేదండి, మనకి 1 వీక్‌లోనే అప్‌డేట్ అయిపోవడం జరుగుతుంది. గతంలో నేను మొబైల్ నంబర్ మార్చాను గదా! 3 డేస్‌కే నాకు మొబైల్ నంబర్ అనేది అప్‌డేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ పోతే మనకి స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్ మనం ఏ ప్రూఫ్ అయితే మెన్షన్ చేస్తున్నామో ఆ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. సో, ఇవన్నీ ఓకే అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి కంటిన్యూ అయితే ఉంటుంది. సింపుల్‌గా కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తానే మెయిన్ ఇక్కడనే అండి, మీరు కన్‌ఫ్యూజ్ అయితే పడొద్దు. సెలెక్ట్ డాక్యుమెంట్. సో, సెలెక్ట్ డాక్యుమెంట్ ఏంటంటే నేనొచ్చేసి నా యొక్క ఓట్ కార్డ్ అయితే అడ్రెస్‌గా పెడుతున్నాను. సో, మీకు సంబంధించిన డాక్యుమెంట్ అయితే మనం ఇక్కడ అప్‌లోడ్ చేయొచ్చు. అసలు ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయొచ్చు కూడా మనం ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫోటో ఐడెంటిటీ కార్డ్ సర్టిఫికేట్ విత్ ఫోటో ఇష్యూడ్ బట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించి ఏదైనా సరే సర్టిఫికేటు, సో, లేబర్ కార్డ్ ఉన్నా గాని అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఓటర్ ఐడెంటిటీ కార్డ్ లేదా ఈ ఓటర్ ఐడెంటిటీ కార్డ్. సో, ఓటర్ ఐడెంటిటీ కార్డ్ నేను ఈ ఓటర్ కార్డ్ అనేది అయితే అప్లై చేస్తున్నానండి. ఇక్కడ నుంచి అడ్రెస్ అనేది మార్చుకుంటున్నాను. మీకు నచ్చిన డాక్యుమెంట్ అయితే పెట్టుకోవచ్చు. ఇకపోతే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సంబంధించి ఇక్కడ అలాగే మనకి రేషన్, పీడీఎస్ ఫోటోగ్రాఫ్, ఈ రేషన్ మాక్సిమం మీరు ఏం చేస్తారంటే బ్యాంక్ పాస్‌బుక్ ఉన్నా సరే, లేదంటే మీకు సంబంధించి ఏదైతే ఓటర్ కార్డ్‌లో కరెక్ట్‌గా అడ్రెస్ ఏదైతే ఉంటది గదా! పాత డాక్యుమెంట్స్ అవైతే అప్‌లోడ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం ఏ డాక్యుమెంట్ అయితే అప్‌లోడ్ చేస్తున్నామో ఆ డాక్యుమెంట్‌లో కరెక్ట్‌గా డీటెయిల్స్ అనేది ఉన్నట్టయితే ఆధార్‌లో అప్‌డేట్ అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ తహసీల్దార్, గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర నుంచి మనం ఒక లెటర్ గాని సైన్ చేసిన డాక్యుమెంట్ ఇచ్చినా సరిపోతుంది. సో, ఇకపోతే మ్యారేజ్ సర్టిఫికేటు, గ్యాస్ కనెక్షను, అలాగే ఎస్టీకి సంబంధించి ఎస్టీ, ఎస్సీ, ఓబీసీకి సంబంధించి సర్టిఫికేటు. సో, ఇక్కడ ఇండియన్ పాస్‌పోర్ట్. సో, పాస్‌పోర్ట్ ఉన్నా గాని వెంటనే అప్రూవ్ అయిపోద్దండి. మీ పాస్‌పోర్ట్‌లో ఖచ్చితంగా అడ్రెస్ అనేది ఉంటే పాస్‌పోర్ట్ అయినా అప్‌లోడ్ చేయొచ్చు. సో, ఇవన్నీ మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేయండి. ప్రెజెంట్ ఇప్పుడు నేను ఓట్ కార్డ్ కాబట్టి, సో, ఖచ్చితంగా ఈ ఓట్ కార్డ్ మీద క్లిక్ చేసి ఓట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేశాను. ఓట్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ది ఓటర్ ఐడీ కార్డ్ సంబంధించి మనం సెలెక్ట్ చేసుకున్నామైతే అడుగుతుంది. అండర్‌స్టాండింగ్ ప్రొసీడ్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్‌గా ప్రొసీడ్ మీద క్లిక్ చేద్దాం. ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తానే మీ దగ్గర డాక్యుమెంట్ గనక ఆల్రెడీ మీరు మొబైల్‌లో ఫోటో అనేది తీసుకొనుండి లేదా పీడీఎఫ్ అనేది చేసుకుంటే ఇక్కడి నుంచి అప్‌లోడ్ చేయొచ్చు. లెస్ థాన్ 2 ఎంబీ లోపల ఉండాలి. లేదంటే మీరు డైరెక్ట్‌గా స్కాన్ చేసి కూడా చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఇప్పుడు నేను స్కానింగ్ ద్వారా డైరెక్ట్‌గా మొబైల్ నుంచే అప్‌డేట్ అయితే చేస్తాను. అంటే మళ్ళీ మీరు ఫోటో తీసుకొని ఇవన్నీ లేకుండా ఇక్కడి నుంచి నేను ఇట్లనే, సో, ఇక్కడ చూడండి స్కాన్ డాక్యుమెంట్ కెమెరా మీద క్లిక్ చేశాను. సో, కెమెరా మీద క్లిక్ చేసి డైరెక్ట్‌గా ఇక్కడి నుంచే నేను ఫోటో అయితే తీసుకున్నాను. సో, ఫోటో అనేది తీసుకున్న తర్వాత డైరెక్ట్‌గా ఇక్కడ రైట్ టిక్ అయితే ఉంటుంది. సో, రైట్ టిక్ అయితే ఇస్తున్నాను. సో, ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం ఇలా చూస్తున్నాను. మీరైతే ఒక వైట్ పేపర్ తీసుకొని నీట్‌గా అక్కడ మీరు ఏదైతే అప్‌డేట్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్ అనేది పెట్టి ఫోటో అయితే తీసుకోండి. సో, ఇప్పుడు మీ ఫోటో అనేది ఏ విధంగా ఉంది, ఏంటి అనేది ఇక్కడ మీరు చూసుకోవాలంటే ఇక్కడ ట్యాప్ టు ప్రివ్యూ ఇమేజ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ఏ విధంగా అప్‌డేట్ అయింది, ఏంటి అనేది ప్రివ్యూ మీద అయితే చూసుకోండి. సో, ఇప్పుడు నేను ప్రివ్యూ మీద క్లిక్ చేస్తున్నా చూడండి, ఇక్కడ నా సంబంధించి ఏదైతే ఓట్ కార్డ్ అయితే ఉందో నేను అడ్రెస్ అనేది క్లియర్‌గా ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నాను. మీరు కూడా మీ ఫోటో అనేది క్లియర్‌గా చేయండి. సో, ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూపిస్తున్నాను. మీరు జస్ట్ వైట్ పేపర్ మీద నీట్‌గా అప్‌డేట్ అయితే చేయండి. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ కింద చూడండి ఫిల్ డీటెయిల్స్. సో, ఇప్పుడు మనం ఫార్మ్ ఫిల్ చేయాలి. సో, ఖచ్చితంగా మీరు ఇక్కడ ఫిల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి కరెంట్ అడ్రెస్ అంటే పాత దానికి సంబంధించి మీరు ఏదైతే పాత ఆధార్ కార్డ్‌లో ఏ అడ్రెస్ ఉందనేది ఇక్కడ చూపిస్తుంది. ప్రెజెంట్ మీ ఆధార్ కార్డ్‌లో ఈ అడ్రెస్ ఉంది. సో, ఈ అడ్రెస్‌లో మీరు ఏం మార్చుకోవాలనుకుంటున్నారు? డోర్ నంబరా? సంబంధించి ఇక్కడ మీ ఊరి పేరా? లేదా పిన్ కోడా? మీ స్టేటా? మీ జిల్లా ఏంటనేది అడుగుతుంది. సో, ఇవన్నీ ఒకసారి అట్లా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మనకి హౌస్ బిల్డింగ్ అపార్ట్మెంట్. ప్రెజెంట్ మీ హౌస్ నంబర్ మీ డోర్ నంబర్ ఇచ్చేయండి. స్ట్రీటు, ల్యాండ్ మీకు సంబంధించి ఏదైతే మీ ఊరి పేరు గాని, మీ స్ట్రీట్‌కి సంబంధించి ఇచ్చేయండి. అలాగే మీ లొకేషన్ మీ దగ్గరలో ఉన్న ఏదైనా సరే టెంపుల్ గాని, నియరెస్ట్ మెయిన్ రోడ్ గాని ఇవ్వండి. ల్యాండ్ మార్క్ ఇవి లొకేషన్ దగ్గర. ఇకపోతే పిన్ కోడ్ ఇచ్చేయండి. పిన్ కోడ్, డిస్ట్రిక్టు, అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి స్టేట్ అడగడం జరుగుతుంది. సో, స్టేటు, విలేజి, పోస్ట్ ఆఫీసు. సో, ఖచ్చితంగా పోస్టల్ కోడ్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ప్రెజెంట్ మీరు ఏదైతే అప్‌డేట్ చేస్తున్నారో అందులో ఏ విధంగా అడ్రెస్ అనేది ఉందో ఆ అడ్రెస్ అనేది ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనము ఒకసారి ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. సో, ప్రివ్యూ అనేది చూసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నట్లయితే ఇప్పుడు నేను ఒకసారి మీకు లైవ్‌లో ఎగ్జాంపుల్‌తో సహా చూపిస్తాను చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డోర్ నంబర్ వచ్చేసి 3-101 ఎందుకంటే మాది కరెక్ట్‌గానే ఉంది. సో, నేను మార్చాలనుకునే డోర్ నంబర్ కాదు. సో, స్ట్రీట్ పేరు,
ఇక్కడ నేనొచ్చేసి మా స్ట్రీట్ పేరొచ్చేసి మా ఊరి పేరైతే ఇస్తున్నాను. సో, ఎందుకంటే విలేజెస్‌లో ఉన్న వాళ్ళకు స్ట్రీట్ పేరనేది ఉండదు. ఓన్లీ సిటీస్‌లలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఒక స్ట్రీట్‌కి ఒక్కొక్క నేమ్ అయితే ఉంటుంది. సో, మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఫ్రీవ్యూ అయితే ఉంటుంది. సింపుల్‌గా మీరు ఫ్రీవ్యూ మీద క్లిక్ చేయండి. ఫ్రీవ్యూ మీద క్లిక్ చేస్తానే మీకు సంబంధించి అడ్రెస్ కొత్త చిరునామా ఇక్కడ ఎంచింది ఇక్కడ ఉంటుంది. పాతది ఇక్కడైతే ఉంటుందండి. సో, ఐ మీన్ మీరు ఏదైతే కొత్తగా అప్డేట్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. ఇన్‌కేస్ ఏమైనా తప్పు ఉంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ చేయండి. సో, ఇకపోతే మనము చెక్ బాక్స్ మీద టిక్ చేసి ఇక్కడ ప్రాసీడ్ టు అని అయితే క్లిక్ చేద్దాం. సో, ప్రాసీడ్ టు ఫేస్ అథెంటికేషన్ అని ఇప్పుడు మనం ఎవరిదైతే అడ్రెస్ అనేది చేంజ్ చేస్తున్నామో వాళ్ళ యొక్క ఫేస్ అనేది ఇక్కడ ఖచ్చితంగా మనకి అప్‌లోడ్ చేయాలి. సో, మీరు మొబైల్ నంబర్ మార్చినా, ఫేస్ అథెంటికేషన్ చేయాలి. అడ్రెస్ మార్చినా మీరు ఏమి చేసినా గానీ ఆ పర్సన్ ఉన్నాడా లేడా అని ధృవీకరించడం కోసం మనం అప్డేట్ అయితే చేయాలి. సో, ఇక్కడ నేను క్లియర్‌గా నా ఫేస్ అయితే అథెంటికేషన్ కోసం అయితే ఇస్తున్నాను చూడండి. సో, ఈ విధంగా మీరు కళ్ళు అనేది బ్లింక్ చేయాలి. ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ బీగా. సో, బ్లింక్ అనేది చేసిన తర్వాత ఫేస్ అథెంటికేషన్ సక్సెస్‌ఫుల్ అని అయితే రావడం జరిగింది. సో, సక్సెస్‌ఫుల్ అని వచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు పేమెంట్ మోడ్‌కి అయితే వెళ్ళడం జరుగుతుంది. మీ ఫోన్‌పే నుంచి ₹75 పేమెంట్ అనేది పే చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడ నంబర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. కన్ఫర్మ్ అండ్ పే మీద క్లిక్ చేయండి. పే మీద క్లిక్ చేస్తానే మీకు సంబంధించి ఫోన్‌పేనా, గూగుల్ పేనా సో, ఎనీ యాప్ అనేది అందులోకి వెళ్ళడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మనం ఫోన్‌పే అనేది సెలెక్ట్ చేసినట్టయితే డైరెక్ట్‌గా ఫోన్‌పేకి వెళ్ళడం జరుగుతుంది. కంటిన్యూ ఫోన్‌పే మీద క్లిక్ చేస్తానే ప్రొసీడ్ టు యువర్ పేమెంట్. సో, ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ మొబైల్‌లో మీరే ₹75 అమౌంట్ అనేది పే చేసి ఆధార్ కార్డ్‌కి సంబంధించి అడ్రెస్ అనేది మార్చుకోండి గాయ్స్. ఇది ఇవాల్టి లేటెస్ట్ వీడియో. ఇన్‌కేస్ ఈ ఆధార్‌కు సంబంధించి అడ్రెస్ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటే ఖచ్చితంగా ఇంటి నుంచే మొబైల్‌లో మార్చుకోవచ్చు కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. ఇన్‌కేస్ మీరు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే మన డిస్క్రిప్షన్‌లో మన వాట్సాప్ ఛానల్ ఉంది. జాయిన్ అవ్వండి. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. ఎందుకంటే యూజ్‌ఫుల్ అవుతుంది కాబట్టి. ఇంకా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. జై హింద్.